తమ్ముడు మూవీ ఎలా ఉంది అంటే దండం రా బాబు, చిరాకు తెప్పించారు కదరా. అసలు నితిన్ మూవీ అని వస్తే మరి ఇంత దారుణమా? అసలు దిల్ రాజు ఈ మూవీ ఎట్లా తీసినాడో ఏమో గానీ ఇది ఒక సర్వైవల్ స్టోరీ అంట. వాళ్ళు కాదు మనం సర్వైవ్ అవ్వాలా లాస్ట్ వరకు. ఫస్ట్ స్టార్టింగ్ లోనే విలన్ ది ఇంట్రొడక్షన్ పర్లేదులే అనుకున్నా. ఆ తర్వాత హీరో ఇంట్రొడక్షన్ అయితే వెరీ కామన్ ఇంట్రొడక్షన్. విలన్ కూడా ఈ సినిమా డైలాగ్ ఉంటది కదా, మీ సినిమాలో చూపించట్టు వాడిని విని పొడుచుకుంటూ ఉండాలి అని. సినిమాలలో చూపెట్టినట్టు పొడుచుకుంటూ కూర్చోమంటావా? అట్లే ఉన్నాడు, వాడిని విని పొడుచుకుంటా. స్టార్టింగ్ లో సీన్స్ కూడా బోరింగ్ గా పోయినాయి. బీజిఎంస్ కూడా ఏదో సీరియల్ బీజిఎంస్ లో ఉన్నాయి ఫస్ట్ హాఫ్ లో. సెకండ్ హాఫ్ లో పర్లే, ఇంకా సాంగ్స్ అయితే బాగాలేవు అసలు మూవీలో నాకు బాగా అనిపించినవి ఏంటంటే ఓన్లీ కొన్ని షార్ట్స్ మాత్రం బాగున్నాయి. సీన్స్ కూడా కాదు, జస్ట్ షార్ట్స్ మాత్రం బాగున్నాయి అంతే. ఫైట్ సీక్వెన్సెస్ కి CGI బాగానే ఖర్చు పెట్టినారు కనబడుతుంది, కానీ మొత్తం ఇంకా ఫైట్స్ ఏ ఉన్నట్టున్నాయి సినిమాలో. విలన్స్ అయితే వస్తూనే ఉంటారు, హీరో చంపుతూనే ఉంటాడు. అసలు వాళ్ళన్నా కనీసం సరిగ్గా చంపరన్నా చంపుతాడంటే చంపడు, వాళ్ళే వచ్చిన వాళ్ళే మళ్ళీ వస్తూనే ఉంటారు, హీరో నరుకుతూనే ఉంటాడు. అసలు ఒక ఫైట్ లో అయితే హీరో ప్యాంట్ జరుగుతుంది, అదేదో మాస్ సీన్ లాగా తీద్దాం అనుకున్నారు కానీ కామెడీ అయిపోయింది. స్టోరీ కూడా ఈ బొక్కలో స్టోరీకి ఇంత చేయాలనిపించింది. చూసే వాళ్ళకన్నా అసలు అనిపించాలి కదా, అది సర్లే ఏదో ఇంపార్టెంట్ పాయింట్ ఉంది దానికోసం సర్వే అవుతున్నారు కష్టపడుతున్నారని. అసలు ఏదో ఒక సైన్ పెట్టించడానికి వీళ్ళ హీరో వాళ్ళ అక్క చేత వాళ్ళు విలన్స్ వస్తూనే ఉంటారు, హీరో చంపుతూనే ఉంటాడు, కాపాడుతూనే ఉంటాడు. స్టోరీ లైన్ లో ఇంపార్టెన్స్ ఉంటే కనీసం చూడబుద్దన్న అవుతుంది. అసలు చూసే వాళ్ళకి దీనికోసం ఇంత కష్టపడుతున్నారు ఇల్లు అనిపిస్తుంది. నాకు ఎక్కువ చిరాకు తెగింది ఎక్కడంటే కాంతారా మూవీలో హీరోయింది, ఈ మూవీలో ఎంట్రన్స్ అసలు ఆమె డైలాగ్స్ అవి చాలా చిరాకు తెప్పించాయి. మూవీలో వైజాగ్ లో ఉండే క్యారెక్టర్స్ శ్రీకాకుళం స్లాంగ్ లో మాట్లాడతారు. అట్లా మాట్లాడరా బాబు వైజాగ్ లో. అసలు వైజాగ్ వాళ్ళు చూస్తే మాత్రం తిట్టుకుంటారు, మేమెప్పుడు బాబు ఇట్లా మాట్లాడినాం అని. చాలా సీన్స్ అయితే అసలు సెన్స్లెస్ ఉన్నాయి. క్లైమాక్స్ వచ్చేసరికి తలనొచ్చింది నాకైతే. స్క్రీన్ ప్లే మాత్రం వరస్ట్. అసలు ఎమోషనల్ సీన్స్ లో నవ్వు తెప్పించారు కదరా బాబు. లాస్ట్ లో అంట విలన్ అంట మొత్తం వైజాగ్ ని దిగ్బంధం చేసుకున్నాడంట, వాళ్ళ ప్రైవేట్ ఆర్మీని వదిలినాడంట. అందరు వీళ్ళు హీరో వాళ్ళు ఎక్కడ ఉన్నారో చెక్ చేయడానికి. మేమేం చేయలేమని చెప్పి ఈ విషయం ఒక IPS ఆఫీసర్ చెప్తా ఉంటాడు హీరోతో. అసలు వాడి క్యారెక్టర్ అయితే వన్ ఆఫ్ ద వేస్ట్ క్యారెక్టర్స్. ఇంకా కలెక్టర్ ఆఫీస్ కి వాళ్ళ అక్కని తీసుకెళ్లేటప్పుడు ఆమెను చంపడానికి ఇంకా లాయర్ వస్తా ఉంటాడు, పోలీస్ వస్తా ఉంటాడు, ఎవడెవడో వస్తా ఉంటాడు. పక్కనేమో విలన్ ని చంపుతా ఉంటారు, అది మాత్రం పట్టించుకోరు వీళ్ళు. అసలు ఒరే కొంచెమన్నా అర్థం ఉండాలి కదరా. అలా ఉన్నాయి అసలు క్యారెక్టర్స్, సీన్స్ ఈ మూవీలో. ఇంకా ఫైనల్ గా మూవీ అయితే దారుణం. ఇది మరి తమ్ముడు మూవీ రివ్యూ. ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వెళ్ళొస్తా మరి, బాయ్ బాయ్.